నమస్తే అండి, నేను రజాక్. మార్కెట్లో సైకో కొడుకులు ఎక్కువైపోతున్నారండి. తల్లిదండ్రులు గాలికి కనేసి వదిలేస్తారు అనుకుంటా బహుశా ఇలాంటి వాళ్ళని. ఎందుకంటే మీకు ఒక ఫోటో చూపిస్తాను. ఫోటో చూస్తే అద్భుతంగా ఉంది. అన్నా చెల్లెళ్ళు ఇలాంటి బంధానికి కూడా దిక్కుమాలిన, నేను నోటితో చెప్పకూడదు, అలాంటి భాగవతాలు అంటించేటటువంటి వ్యక్తులు ఈ సమాజంలో ఉన్నందుకు నిజంగా సిగ్గుపడాలి మనం. సో ఈ పిల్లలు ఎంత చక్కగా ఉన్నారు. ఆద్య కావచ్చు, అకిరానందన్ కావచ్చు, పొలైనా కావచ్చు. సో ఆ పిల్లలు ఎంత అందంగా ఉన్నారు చూడడానికి, బొట్టబొమ్మల్లాగా ఎంత చక్కటి నిండైన బట్టలు వేసుకుని ఉన్నారు. చూస్తే దిష్టి తగిలేలా ఉంది. ఇలాంటి ఒక ఆడపిల్లల్ని పట్టుకొని అతి నీచంగా హరి బన్నీ అని చెప్పేసి ఒక ట్విట్టర్ ఐడి నుంచి ఒక 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 కామెంట్ అయితే పడింది అనమాట. అంటే ఒక పోస్ట్ అయితే పడింది. సో అల్లు అర్జున్ గారి యొక్క ఫ్యాన్ అనమాట ఇచ్చేసింది. నేను అల్లు అర్జున్ చేయించాడు అని చెప్పట్లేదు, ఎందుకంటే అల్లు అర్జున్ గారికి సంబంధించే ఆ ఐడి మొత్తం ఉన్నాయి అనమాట. దాదాపు కొన్ని 62,000కు పైగా ట్వీట్లు వేసాడు. ఇప్పుడు దాకా 13,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. సో ఏజ్ బోర్న్ 27 అక్టోబర్ 1997. కిందకి దాదాపు 28 సంవత్సరాల దాకా వచ్చినాయి, 28-29 సంవత్సరాల దాకా వచ్చినాయి. కానీ సిగ్గు శరం లేదు. సిగ్గు శరం లేకుండా ఏమంటున్నాడంటే, వీళ్ళ ముగ్గురికి మదర్ ఒక్కళ్ళేనా, అకిరానందన్కి, పొలీనాకి, అలాగే ఆధ్యాకి, వీళ్ళ ముగ్గురికి కలిపి తల్లి ఒక్కళ్ళేనని చెప్పేసి ఆ పనికి మాలిన సన్నాసుడు కారుకు తక్కువ వేయడం అయితే జరిగింది. కనిపించకపోవచ్చు లైటింగ్ ఎక్కువ అవడం వల్ల. సరే, నేను పక్కన పెడతాలే కానీ ఆ ఫోటోని బ్యాక్గ్రౌండ్లో పెడతా. కానీ ఇలా ఉన్నారు సైకోగాళ్ళు. నేను అందుకన్నానంట మాట. ఇది ఒకటే కాదు, అనేక సందర్భాల్లో ఈ పిల్లల ఫోటోలు కనపడితే చాలన్నమాట. అరే చిన్న పిల్లలే, ఎంత ఇళ్ళు 16 ఏళ్ళు 18 ఏళ్ళు లోపు ఉంటాయి వీళ్ళకి, మైనర్ల పిల్లలు వీళ్ళని పట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా సోషల్ మీడియాలో హరి బన్నీ. ఏంది దరిద్రం? మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులకి పెళ్ళిళ్ళు కాలేదా? రెండు ఎప్పుడు కూడా లేదు. మీ కుటుంబాల్లో విభేదాలు లేవా? మనుషుల తర్వాత విభేదాలు ఉండవా? ఒకసారి డివోర్స్ అయిన తర్వాత ఆ పిల్లలు కానీ ఆ తల్లిలు కానీ వాళ్ళ దరిదాపుల్లో కనిపిస్తారా? కొట్లాటలు, గొడవలు, యుద్ధాలు, కోర్టులు, రోత, రాజకీయం, ఇదంతా జరుగుతున్నటువంటి జమానాలో పవన్ కళ్యాణ్ గారి కొడుకు అకిరానందన్ స్కూల్లో జాయిన్ అవుతున్నాడంట, కాలేజీలో జాయిన్ అవుతున్నాడంటే వెళ్ళి రేణు దేశాయ్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి ఆ పిల్లలకి సంబంధించి అన్నీ చూసుకుంటూ ఉంటారు. వాళ్ళిద్దరు విడిపోయి ఉండొచ్చు, డివోర్స్ తీసుకుని ఉండొచ్చు. కానీ వాళ్ళిద్దరికి భేదాభిప్రాయాలు రావడం కారణంగా వాళ్ళు విడిపోయినారు. కానీ విడిపోయినంత మాత్రాన ఒకళ్ళ మీద ఒకళ్ళు కళ్ళు ఎర్ర చేసి చూసుకోవడము, లేదంటే ఒకళ్ళనొకళ్ళు భయపెట్టడం, బెదిరించడం, లేదంటే కానీ ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి రోడ్డెక్కి మాట్లాడుకోవడం ఎక్కడా కూడా లేదు. ఇద్దరు వ్యక్తులకి మనస్పర్ధలు వచ్చి కలవకపోతే, ఇద్దరు ఫ్రెండ్స్కి మనస్పర్ధలు వచ్చి కలవకపోతే ఏమవుతుంది? వెళ్ళిపోతారు. లైఫ్లో కలవకూడదు అనుకుంటారు, వెళ్ళిపోతారు. అలాగే ఆమె భార్యాభర్త అయినారు, ఇష్టపడ్డారు, అది అవ్వలేదు, వర్కౌట్ కాలేదు, వాళ్ళకి పిల్లలు పుట్టినారు, విడిపోవాలనుకున్నారు, విడిపోయినారు. అలా అయినంత మాత్రాన ఇద్దరు శత్రువులు అయిపోయి ఒకళ్ళ మీద ఒకళ్ళు దుమ్మెత్తి పోసుకుంటా, ఒకళ్ళనొకళ్ళు రోడ్డుకు లాక్కుంటా, పొరుగుని బజార్కి ఈడ్చుకుంటా ఈ తల్లిదండ్రులు ఏం చేయట్లేదు కదా. అంటే వాళ్ళ ఆలోచన శక్తి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవాలి. ఇద్దరు మనసులు కలిగిపోయినప్పటికీ కూడా మనం ఫ్రెండ్స్గా ఉండొచ్చు, లేదంటే కనుక మనం దూరంగా ఉన్నా కానీ ఆ బంధాన్ని అలా ఉంచవచ్చు. అంతేగాని శత్రుత్వాన్ని పెంచుకొని దరిద్రాలను, దిక్కుమాలిన పనులు, ఎక్కడ చూసినా చావులు. ఎక్కడ నేను చూశాను, 2 కోట్లు ఇన్సూరెన్స్ కట్టుకున్నాడు హస్బెండ్, ప్రియుడితో కలిసి ఒక వైఫ్ ఏపిచ్చేసింది. గుండెపోటు అని చెప్పేసి సృష్టించారు ఆ ఇన్సూరెన్స్ డబ్బుల కోసం. అలా ఉందన్నమాట సమాజంలో. కానీ పవన్ కళ్యాణ్ గారు, రేణు దేశాయ్ గారు విడిపోయినప్పటికీ కూడా వాళ్ళ పిల్లలు చూడండి, ఆ తల్లి పిల్లలు వేరు, ఈ తల్లి పిల్లలు వేరే ఉండొచ్చు. అన్నలేజ్ నోవేర్ పిల్లలు వేరు, ఎందుకంటే మార్క్ శంకరు, ఈ అమ్మాయి వచ్చేసి అంజనా పోలీనా, అలాగే రేణు దేశాయ్ గారితో మన అకిరానందన్, ఆధ్య. కానీ పిల్లలు కలిసేటటువంటి తీరు, పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారం రోజున అదే ప్రమాణ స్వీకారానికి మన పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అదేవిధంగా మన పొలీనా, మన అన్న లక్ష్మి గారు కావచ్చు, అదేవిధంగా మన అకిరానందన్ కావచ్చు, వాళ్ళకి చిన్న కూతురు కావచ్చు, పెద్ద కూతురు కావచ్చు, వీళ్ళందరితో కలిసి ఫోటో. అసలు ఇది ఇలాంటివి రేర్ అనమాట. ఇలాంటివి చూసి నేర్చుకోవాలి మనం. ఒకవేళ విడిపోయినా పిల్లలు పుట్టిన తర్వాత కుట్రలు, కుతంత్రాలు చేసుకోవడం కాదురా. సరే, ఎవరి జీవితాన్ని వాళ్ళు గడుపుకుందాం, ఒక రెస్పెక్ట్ అనేది ఉంచుకోవాలని చెప్పేసి దాని నుంచి నేర్చుకోవచ్చు. అది ఒక సెట్ చేసినాడు పవన్ కళ్యాణ్. కానీ మన బతుకులకి ఏం అర్థం కాదు. పవన్ కళ్యాణ్ ఏం చేసినాడు, వాళ్ళ ఇంట్లో ఆ పిల్లలు, సరే పవన్ కళ్యాణ్ పక్కన పెట్టండి, మీకు ఏదో కడుపు మంట ఉంది అనుకుంది, ఆ చిన్నపిల్లలు ఏం చేసినారు? ఆధ్యాయ ఏం చేసింది? అకిరానందన్ ఏం చేసినాడు? లేదంటే ఆ పిల్ల ఏం చేసింది? పొలీనా ఏం చేసింది? మిమ్మల్ని వీళ్ళ ముగ్గురు పుట్టింది ఒక తల్లికేనని చెప్పేసి క్వశ్చన్ చేసినావు అంటే నీ ఆలోచన శక్తి ఎంత దుర్మార్గమైన స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మెంటల్ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటారా బాబు. మీలాంటి వాళ్ళ వల్ల అల్లు అర్జున్కి అవమానం, మీలాంటి అభిమానులు ఉండడం ఆయనకు ఒక శాపంగా నేను చెప్తా ఉంటాను. ఒక్కొక్కడు ఒక్కో సైకోయిజం. మొన్న అల్లు అర్జున్ ఫోటోని దొక్కాడంట, వాళ్ళ కొంపకెళ్ళి వాళ్ళ అమ్మానాన్ని హెరాయి చేసి వచ్చినారు ఈ దరిద్రులు. ఇలాగే చేస్తూ ఉండండి, అతి త్వరలో మంచి ట్రీట్మెంట్ అయితే పక్కా ఉంటుంది మీ అందరికి కూడా. ఎందుకంటే చిన్నపిల్లలండి, 18 ఏళ్ళు కూడా ఉన్నటువంటి పిల్లలు వీళ్ళు, అమ్మాయిలు ఇద్దరు కూడా
వాళ్ళనే పడి ఏడుస్తారండి ఈ పిల్లలు. వీళ్ళు ముగ్గురికి ఒక్కరే మదర్ అంటే ఎంత దారుణమైన కామెంట్ అనుకున్నారు. చూడడానికి చిన్నగా ఉండొచ్చు, అది బూతులా మీకు కనబడకపోవచ్చు, కానీ చిన్న మనసుకు గాయాలు కలిగిస్తూ ఉంటుంది. మా తల్లిలు బాగానే ఉన్నారు, మేము బాగానే ఉన్నాం, మా తండ్రి బాగానే ఉన్నాడు, మధ్యలో నీకు వచ్చి నొప్పిరా ఏంట్రా అని చెప్పేసి ఉంటుంది. ఇంత దిక్కుమాలను ఆలోచన శక్తి ఉన్నానమాట ఎవరో హరిబన్ని అని చెప్పేసి నేను ట్విట్టర్లో ఐడి వేస్తాను అనమాట, బ్యాక్లో పెడతాను. సో చూడండి అనమాట, కుదిరితే ఇలాంటి వాళ్ళ మీద కేసులు పెట్టండి. ఎందుకంటే ఇతను మాట్లాడేటువంటి మాత్రమే కొంతమంది వ్యక్తులు కూడా ఇలాంటివి అనకూడదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అలాంటి కామెంట్ సెక్షన్లో కూడా చూడండి. నేను మళ్ళీ చెప్తున్నా, అల్లు అయ్యన్ మీద కొన్ని కామెంట్లు వస్తాయి అనమాట మనోడు మాట్లాడేదానికి సంబంధించి. అప్పుడు కూడా మేము చెప్తాం, చిన్న పిల్లోడు తప్పు, పిల్లోడు విషయంలో కొంచెం మనోడు హైపర్గా ఉన్నప్పటికీ కూడా అంటే చాలా ఎగ్జైటింగ్గా ఉంటాడు. దీపావళికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి, బాగా ఎగురుతూ ఉంటాడు, అందరు చప్పట్లు కొడుతూ ఉంటాయి. సో అలాంటి వాటిని ట్రోల్ చేసినప్పుడు కూడా ఎలా చేస్తారు మీరు, చిన్నపిల్లడు అట్లా ఎగ్జైటింగ్తో ఉంటాడు, ఏం దాంట్లో తప్పే ఉందని చెప్పేసి చిన్నపిల్లలు ఒక మాట అంటే అన్నీ కూడా ఉంటున్నాం. అలాంటిది నోటుకు వచ్చినట్టు ఎద్దుకు వచ్చినట్టు ఏళ్ళు వచ్చినాయి, దాదాపు 28 ఏళ్ళు వచ్చినాయి. 97లో పుట్టాడు అంటావు, వచ్చినాయి ఎద్దుకు వచ్చినట్టు. అదన్నీ అట్లీస్ట్ పనిచేసి పాలిష్ అయ్యానే చేస్తాను, నీకేం ఉపయోగం ఏం లేదు. ఇలా చిన్నపిల్లల మీద ట్రోల్ చేస్తాం అనమాట మన బతికి. ఏదో పవన్ కళ్యాణ్ వచ్చి నీ ఇంట్లో ఆస్తి ఏదో దింకిపోయినట్టు. ఇలాంటి పనికి మళ్ళీ మాట్లాడకండి, ఇలాంటి పనికి పనులు చేయకండి. దేనికైనా ఒక స్థాయి, ఒక వాల్యూ ఉండాలి. పవన్ కళ్యాణ్ గారు సో దయచేసి ఇలాంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా అండి. లాస్ట్ టైం ఒకసారి తీసుకున్నారు, అయినా వాళ్ళకి బుద్ధి రావట్లేదు. రెడ్డి గారు అమ్మాయి అని చెప్పేసి ఒక వైసీపీ పార్టీకి సంబంధించిన సానుభూతి పర్రాలు ఇదే పవన్ కళ్యాణ్ గారి మీద, ఇదే చిన్నపిల్లల మీద, వీళ్ళ పిల్లల మొక్కలకి సంబంధించి నీచేతి కారు కూతలు కూస్తే బొక్కలేసి సినిమా చూపించినారు. తర్వాత ఈపు సాఫ్ అయిందనమాట, స్ట్రైట్ అయినారు. మళ్ళీ చెప్తున్నాను, ఇలా కారు కూతలు కూసే జగన్ గారి కూతుళ్ళనైనా సరే, జగన్ గారి వైఫ్నైనా సరే, మన నారా లోకేష్ గారి వైఫ్ని, బ్రాహ్మణి గారినైనా సరే, పిల్లోడినైనా సరే, ఎవడిచ్చినాడు మీకు ఆ హక్కు అనడానికి? ఆ విధంగా మనకు నచ్చకపోతే వాళ్ళు ఏదైనా పాలసీ పరంగా ఏదైనా చేస్తే క్వశ్చన్ చేయండి. పవన్ కళ్యాణ్ నువ్వు ఇస్తానన్నావా, ఇవ్వలేదు ఏంటని చెప్పేసి. నువ్వెవడికి ఈ విధంగా అడగడానికి? తల్లుల గురించి, తండ్రుల గురించి నీకేం హక్కు ఉంది? సో ఇదనమాట, ఇలా తయారవుతున్నారు. దయచేసి గవర్నమెంట్ పరంగా సోషల్ మీడియాలో కొంత సెటరేట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉందన్నమాట. లేదంటే కనుక రోజు రోజుకు మితిమీరిపోతా ఉన్నారు. ఒక హద్దు అదుపు లేదు, ఒక విధానం లేదు. నోటికి ఎంత వస్తే అంత, చేతికి ఎంత వస్తే అంత. చేతిలో ఫోన్ ఉంది, ట్విట్టర్ ఎలన్ మస్క్ ఫ్రీగా ఇచ్చినాడు. ఏం పోయే జియో తక్కువ రేటుకి మనకి ఇంటర్నెట్ వచ్చింది. ఒకప్పుడు 2012-13 ఆ టైంలో 1 GB డేటా వచ్చేసి 4 రోజులు వాడుకోవాలా. అలాంటి రోజుల నుంచి ఒక్క రోజులో సింగిల్ డేలో 3-4 GB వాడేయచ్చు. ఆ రోజుల్లో 2 GB, ఆ రోజుల్లో 2G 3G కూడా చిన్నగా ఉండేది కాదు. అలాంటిది ఒక్కసారిగా 5G వచ్చి పడింది. వైఫై 500 Mbps 800 Mbps వస్తూ ఉంది. మన వాళ్ళకి ఆగట్లేదు ఎక్కడా కూడా. నోటుకు వచ్చింది వాగుతున్నారు, చేతికి వచ్చింది రాస్తూ ఉన్నారు. తప్పనిసరిగా సోషల్ మీడియా మీద ఒక పటిష్టమైనటువంటి నిఘా తీసుకురావాలా. తెలుగు రాష్ట్రాల్లో ఎవడైనా సరే ఒక స్థాయికి మించి మాట్లాడితే తప్పనిసరిగా వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. లేకంటే కనుక వీళ్ళు ఆగేటువంటి పరిస్థితి అయితే ఉండదన్నమాట. ఈరోజు ఆధ్యాని, అకిరానందని టార్గెట్ చేసినారు. రేపొద్దున మిగిలిన వ్యక్తుల కుటుంబాల దగ్గర కూడా వెళ్ళిపోతాయి. ఇది ఏమాత్రం కూడా సమంజసం కాదు. దీని మీద తప్పనిసరిగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది.